అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యోహాను సువార్తలో ఒక స్త్రీ ఉంటుందండి. వ్యభిచారపు స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడిందనమాట. అక్కడ ప్రజలందరూ ఈమెను చంపాలనుకుంటారనమాట. అయితే ప్రభు వారిని అడుగుతారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను చంపేయాలి కదా, మీరేమంటారు అని అడిగితే ప్రభువారు ఏమని చెప్తాడంటే, మీలో ఏ తప్పు ఎవరైతే చేయలేదో వాళ్ళే ముందు ఈమె మీద రాయి వేయండి అని చెప్తాడు. అప్పుడు ప్రజలందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ప్రజలందరూ అంతే అండి, ఎప్పుడు బాధ పెడదామా, ఎప్పుడు ఒకరిని హింసిద్దామా అనే చూస్తున్నారు. కానీ ప్రభువారు బాధ పెట్టి వారి పక్షాన లేడు, బాధపడి ఆమె పక్షాన ఉండి ఆమెను ఏమని పిలిచాడో తెలుసా? అమ్మా, వారు ఎక్కడున్నారు, నేను నిన్ను క్షమిస్తున్నానమ్మా, నేను నీకు శిక్ష విధింపను అని చెప్పిన గొప్ప దేవుడండి. ఇప్పుడు మీరు బాధపడుతున్నారా? ఏ బాధలో మీరున్నా దేవుడు మీ పక్షాన ఉంటాను అని చెప్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుడే మన పక్షాన ఉంటాను అంటే మనకు బాధ ఎందుకు?